హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇవాళ వ్లాగ్ అయితే బిస్కెట్స్ అండి. ఇట్లా రకరకాల షేప్లలో మనకు నచ్చినట్టు ఇంట్లోనే ఇట్లా స్నాక్స్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు టీ టైంలో తినొచ్చు, పిల్లలు తినొచ్చు. అసలు చాలా ఇష్టంగా తింటారు. రెసిపీ అయితే చూసేయండి. రెసిపీలోకి వెళ్తే ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 3 ఎగ్స్ అయితే వేస్తున్నాను నేను. మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి, పిండికి సరిపడా అనమాట. 3 ఎగ్స్ తీసుకొని మిక్సీ జార్లో కొట్టేసుకొని తర్వాత దాంట్లోకి కొంచెం షుగర్ వేసుకోవాలి. బాగా స్వీట్ కూడా వేసుకుంటే బాగుండదండి. స్వీట్ ఎక్కువైతే లైట్గా ఉండనట్టు ఉంటేనే బాగుంటుంది. తర్వాత కొంచెం వెనిలా ఎసెన్స్, తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కొన్ని పాలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకొని తీసుకోవాలి పక్కకి. అదొక బేసన్లోకి వేసుకొని చూడండి ఇట్లా అవుతుంది అనమాట లిక్విడ్. దాంట్లోకి ఎంత పిండి సరిపోతుందో చూసుకుంటూ ఆగి వేసుకోవాలన్నమాట పిండి. మైదా ఇది, గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. నేనైతే మైదాతో చేస్తున్నా. ఇంకా ఎంత పిండి పడుతుందో చూసుకుంటూ ఇట్లా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు కూడా బాగా రుద్ది ఒత్తొద్దు పిండిని, ఎందుకంటే ఇది మైదా కాబట్టి సాగుతుంది కాబట్టి నార్మల్గా కలిపేస్తే సరిపోతుంది. తర్వాత ఇట్లా నేనైతే కౌంటర్ టాప్ మీదనే చేస్తున్నా, పెద్దగా ఉంది కౌంటర్ టాప్ కాబట్టి. పెద్ద చపాతీ అయితే చేసుకోవాలి. ఇట్లా పెద్ద ముద్ద తీసుకొని ఎక్కువ పొడి పిండి వేసుకొని చేసుకోవాలండి. ఇట్లా షేప్స్ దొరుకుతాయి బయట. తర్వాత చపాతీ మందంగా ఉండొద్దు, బాగా పల్చగా కూడా ఉండొద్దు, మీడియంగా ఉంటే సరిపోతుంది. పెద్ద చపాతీ ఒత్తిన తర్వాత ఇట్లా షేప్స్ దొరుకుతాయి. షేప్స్తోనే ఇట్లా మనము కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. రకరకాల షేప్స్ అండి, పిల్లలు ఇష్టంగా తింటారు ఇట్లా షేప్స్ చూసుకుంటూ. సో అన్నీ ఇట్లా చేసేసుకొని తర్వాత మిగిలిన పిండిని మళ్ళీ ముద్ద చేసుకొని మళ్ళీ చపాతీ చేసుకొని మళ్ళీ ఇట్లా చేసుకోవడమే. ఇదే ప్రాసెస్ పిండి అయిపోయేదాకా. ఇట్లా షేప్స్ అవైలబుల్ లేని వాళ్ళు ఇంట్లో రౌండ్ ఉంటాయి కదా, కటోరా కానీ గ్లాస్ కానీ లేదంటే డబ్బాల మీద మూత కానీ చిన్న ఏమన్నా ఉంటే వాటితో కూడా చేసుకోవచ్చు. ఎవరి చాయిస్ని బట్టి, మన అవైలబిలిటీని బట్టి ఎలా అయినా చేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత మీడియం హీట్లో పెట్టుకొని ఇట్లా పిండి అంతా ఇట్లా దులుపుకుంటూ వేసుకోవాలి వేళ్ళతోటి, లేదంటే పిండి అంతా మాడిపోయి అడుగున పడుతుంది కదా వీటికి నల్లగా. సో పిండి రాకుండా పిండి అంతా దులిపి వేసేసుకోవాలి. ఇట్లా కాల్చుకుంటే ఇంకా అయిపోయినట్లేనండి. చాలా అంటే చాలా బాగుంటాయి, స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి, స్కూల్కి పెట్టడానికి, మనం టీ టైంలో తినడానికి, దేనికైనా చాలా బాగుంటాయి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.